హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ వెంకటేష్ ముగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్లో ఎలా యాడ్ చేయొచ్చు అన్నది చూడబోతున్నాం. లెట్స్ సీ ద డెమో అండ్ దెన్ స్టార్ట్. సో ఫస్ట్ పీడబ్ల్యూ అంటే ఏంటి? సో పీడబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్ అనమాట. ఇది సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్. ఇంకా దీన్ని సింపుల్ HTML, CSS, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. ఇంకా ఇది ఏ డివైస్లో అయినా సరే సపోర్ట్ చేస్తుంది, అంటే డెస్క్టాప్లోను, మొబైల్లోను, ట్యాబ్లెట్లోను, ఏ డివైస్లో అయినా సరే. సో దాని కంపాటబుల్ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట ఆ డివైస్లో. సో ఇదే పీడబ్ల్యూ అంటే. సో మీరు ఆల్రెడీ డెమోలో చూసారు కాబట్టి మీకు పీడబ్ల్యూ అంటే ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ డైరెక్ట్ ఈ పీడబ్ల్యూని ఎలా యాడ్ చేయొచ్చు అన్నది చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రియాక్ట్ ప్రాజెక్ట్కి పీడబ్ల్యూ ఎలా యాడ్ చేయొచ్చు అన్నది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి కొత్త రియాక్ట్ ప్రాజెక్ట్కి పీడబ్ల్యూని ఎలా యాడ్ చేయొచ్చు అనేది చూడబోతున్నాం. సో ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ఉన్న దానికి ఎలా యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ మన ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్ని చూద్దాం, తర్వాత స్టెప్ బై స్టెప్ ఫాలో అవుదాం. సో ఇది నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్ అనమాట, కొలాబరేటివ్ ఎడిటరు. సో ఇందులో ఈ SRC ఫోల్డర్లో మీకు సర్వీస్ వర్కర్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది అనమాట. సర్వీస్ -వర్కర్ లేదా సర్వీస్ W వర్కర్ అని చెప్పేసి ఉండిద్ది. సో అది ఒకవేళ మీ సిస్టంలో లేకపోతే అప్పుడు ఇప్పుడు చెప్తున్న మెథడ్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ 2 సర్వీస్ ఫైల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ 2 సర్వీస్ ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని SRC ఫోల్డర్లో పేస్ట్ చేయాలన్నమాట. సో ఆ ఫైల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి డెస్క్టాప్లో. సో ఈ 2 ఫైల్స్ని నేను ఇక్కడ కాపీ చేస్తాను. ఆ 2 ఫైల్స్ని ఈ SRC ఫోల్డర్లో పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేయగానే ఇక్కడ వచ్చే చూడండి, ఇక్కడ సర్వీస్ -వర్కర్ ఇంకా ఈ సర్వీస్ వర్కర్ అనేది కూడా 2 ఉన్నాయన్నమాట. సో రెండింటి యొక్క యూసేజ్ ఏంటని కూడా చెప్తాను. సో ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు క్రియేట్ అయ్యే ఫైల్ ఏంటంటే ఈ W ఉంది కదా, ఇది మాత్రం మీకు క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇది క్రియేట్ అవ్వకపోతే అప్పుడే మీరు ఈ 2 ఫైల్స్ని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ సర్వీస్ వర్కర్ ఫైల్లో ఏముంటుంది అంటే ఈ సర్వీస్ వర్కర్కి లింక్ చేసి ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో మనం ఒక స్క్రిప్ట్ అనేది రాసి ఉంచారు, రిజిస్టర్ అనే మెథడ్ రాసి. ఇదేంటంటే ప్రొడక్షన్ నుండి సర్వీస్ వర్కర్ అనేది ఎనేబుల్లో ఉంటే ఈ సర్వీస్ వర్కర్ అనే ఫైల్ లోడ్ చేయమని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఇంకా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోమని, లేదంటే డెస్క్టాప్ అయితే డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడానికి ఈ మెథడ్స్ అన్ని రాశారనమాట. సో ఈ సర్వీస్ వర్కర్ ఫైల్ దేనికి అంటే మన బ్రౌజర్లో ఆల్రెడీ హిస్టరీ అనేది క్యాష్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ హిస్టరీని మన అప్లికేషన్ అనేది నెట్వర్క్ లేనప్పుడు యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ క్యాష్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ 2 ఫైల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఇస్తాను. సో వాటిని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, ఇంకా ఈ SRC ఫోల్డర్లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్ ద బిలో ప్యాకేజెస్, అంటే ఇక్కడ చూపించిన ప్యాకేజెస్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే వర్క్ బాక్స్, కోర్, ఎక్స్పైరేషన్, ప్రీ క్యాషింగ్, రౌటింగ్, ఇంకా స్ట్రాటజీ. ఇవన్నీ కూడా సర్వీస్ వర్కర్ అనేది వర్క్ అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి లేకపోతే మనకి ఆ పీడబ్ల్యూ అనేది వర్క్ అవ్వదు. సో వాటిని కాపీ చేస్తాను, ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, సో ఇవి ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నానంటే సర్వీస్ వర్కర్ మీరు చూసినట్లయితే ఇందులో వీళ్ళు యూజ్ చేశారు చూడండి, ఈ క్యాష్ వాటిని యూజ్ చేయడం కోసం ఇక్కడ వర్క్ బాక్స్, కోర్ అని, ఎక్స్పైరేషన్ అని, ప్రీ క్యాషింగ్ అని, రౌటింగ్ అని, స్ట్రాటజీ ఇవన్నీ యూజ్ చేశారు కదా. సో ఈ ప్యాకేజెస్ అనేవి లేకపోతే మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. ఈ వర్క్ బాక్స్ సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన అప్లికేషన్లో manifest.json అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. అందులో మనం యాప్ నేమ్ ఏంటి, ఇంకా మన యాప్ ఐకాన్స్ ఏంటి అనేవి అక్కడ మనం మాడిఫై చేస్తాం అనమాట. సో ఈ పబ్లిక్ ఫోల్డర్లో manifest.json అనే ఒక ఫైల్ ఉంది. ఇక్కడ ఇది ఏంటంటే ఫస్ట్ షార్ట్ నేమ్ అంటే మన యాప్ మొబైల్లో ఏ నేమ్ చూపించాలి, ఇంకా డెస్క్టాప్లో కానీ ట్యాబ్లెట్లో కానీ ఏ నేమ్ చూపించాలనేది ఇక్కడ ఈ 2 డిఫైన్ చేస్తాయి అనమాట.
ఇంకా ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఐకాన్స్ ఏంటంటే మన యాప్ యొక్క ఐకాన్ అనమాట. మన యాప్ ఎలా డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ చూస్తే నేను ఐకాన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను అనమాట. విఎం ఎడిటర్ అని చెప్పేసి ఒక ఇలా చిన్న ఐకాన్స్ క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ ఉన్న ఐకాన్ని కొంచెం ఎడిట్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే సైజెస్ కూడా ఉంటాయన్నమాట. ఆ పర్టికులర్ డివైస్ యొక్క సైజ్ బట్టి ఐకాన్ అనేది అక్కడ డిస్ప్లే చేసిద్ది. ఇక్కడ 512 ఉంది కదా, ఇది డెస్క్టాప్లోని ట్యాబ్లెట్ వాటిల్లో డిస్ప్లే చేసిద్ది. ఇంకా మొబైల్లో కానీ లేదంటే ఇంకా చిన్న మొబైల్స్లో కానీ అంటే చిన్న డివైస్లో కానీ ఈ పర్టికులర్ సైజెస్లో ఉన్న ఇమేజెస్ అనేవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఆ సపోర్ట్ చేసినవి అప్లికేషన్ ఐకాన్ కింద యూజ్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ ఉన్న డిఫాల్ట్గా ఉన్నవన్నీ అలా వదిలేయచ్చు, మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదు. సైట్ యూఆర్ఎల్ అంటే ఈ స్టార్ట్ యూఆర్ఎల్ అంటే ఏంటంటే మన స్టార్టింగ్ అప్లికేషన్ అనేది దేంతో రన్ అవ్వాలని చెప్తున్నాం. డాట్ అంటే యూజువల్గా ఇక్కడ index.html ఉంది కదా, దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేంజ్ చేసి స్లాష్ పెట్టినా అవుద్ది, లేదంటే ./index.html పెట్టినా అవుద్ది, లేదా జస్ట్ HTML index.html అని పెట్టినా అవుద్ది, లేదా జస్ట్ డిఫాల్ట్గా వదిలేసినా కూడా వర్క్ అవుద్ది అనమాట. నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసి స్టాండ్ అలోను, అంటే ఇది అన్నిటిలోనూ సపోర్ట్ చేయడం కోసం. నెక్స్ట్ థీమ్ కలర్ వచ్చేసి, థీమ్ అంటే మన పైన అంటే మొబైల్ యొక్క పైన ఒక బార్ ఉండిద్ది కదా, మన టైము ఛార్జింగ్ అవన్నీ చూపించేది. ఆ బార్ దగ్గర మన కలర్ చేంజ్ చేయాలనుకుంటే దాన్ని థీమ్ కలర్ అంటాం. సో అక్కడ మనం థీమ్ కలర్ సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా బ్లాక్ ఉండిద్ది. ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మన అప్లికేషన్ లోడ్ చేసినప్పుడు ఒక స్ప్లాష్ స్క్రీన్ అనేది వచ్చింది. ఆ స్ప్లాష్ స్క్రీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డిఫాల్ట్గా ఇది వైట్ కలర్ ఉండిద్ది. సో ఇందులో మీ అప్లికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవే కాకుండా మీరు డిఫరెంట్ సైజెస్ని యాడ్ చేసుకోవచ్చు. మీ ఫైల్ యొక్క SRC ఫైలు, ఇంకా దాని యొక్క టైపు, ఇంకా సైజ్ అనేది మెన్షన్ చేస్తే మీకు ఆ పర్టికులర్ సైజులో ఉన్న డివైస్లో ఉన్న సైజ్ అనేది దానికి సపోర్ట్ చేసి అక్కడ డిస్ప్లే అవుద్ది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎనేబుల్ సర్వీస్ వర్కర్ ఇన్ src/index.js. సో ఇప్పుడు ఏం చేయాలంటే సర్వీస్ వర్కర్ని ఎనేబుల్ చేయాలన్నమాట. అది ఎలా అంటే SRC ఫోల్డర్లో index.js ఫైల్ అని ఉండిద్ది. ఇక్కడ మీరు ఈ టాప్లో ఇంపోర్ట్ చేయాలన్నమాట సర్వీస్ వర్కర్ని. సో ఇంపోర్ట్ *as సర్వీస్ వర్కర్ ఫ్రమ్ ./సర్వీస్ వర్కర్. ఈ సర్వీస్ వర్కర్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా, సో సేమ్ అదే ఫైల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది W -W కాదు, W ఉన్న సర్వీస్ వర్కరు. ఇందులో ఆ సర్వీస్ వర్కర్ అనేది లింక్ అయి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ సర్వీస్ వర్కర్లో మనకి రిజిస్టర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఈ సర్వీస్ ఫోల్డర్కి వెళ్తే అక్కడ రిజిస్టర్ అనేది డిఫైన్ చేసి ఉంటుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రిజిస్టర్ ఫంక్షన్ అనమాట. సో దీన్ని ఎనేబుల్ చేయాలి. సో డిఫాల్ట్గా ఒకవేళ మీరు కొత్తగా క్రియేట్ చేసి ఉంటే ఈ ఫైల్ ఎలా క్రియేట్ అయిందో అలానే ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కూడా క్రియేట్ అయి ఉంటుంది. ఇంకా ఇక్కడ రిజిస్టర్ ప్లేస్లో అన్రిజిస్టర్డ్ అని ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ అన్ అనేది తీసేస్తే మీకు సర్వీస్ వర్కర్ అనేది ఎనేబుల్ అయిపోయినట్టు అనమాట. అంటే మీకు PW అనేది వర్క్ అయిపోద్ది డైరెక్ట్గా. ఇంకా మీరు ఈ ఫైల్స్ని కాపీ చేయడం, ఇంకా ఇన్స్టాలేషన్ చేయడం ఏం చేయక్కర్లేదు. సో సెకండ్ స్టెప్లో చెప్పబోయేది కూడా ఇప్పుడే చెప్పేశాను. సో ఇదే ఆ సెకండ్ మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్లో మీకు డైరెక్ట్గా సర్వీస్ వర్కర్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉండేది, ఇంకా ఇక్కడ అన్రిజిస్టర్డ్ ఉంటుంది. సో అన్రిజిస్టర్డ్ తీసి జస్ట్ రిజిస్టర్ అని పెడితే మీకు సర్వీస్ వర్కర్ అనేది ఎనేబుల్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బిల్డ్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలన్నమాట. సో మీ ప్రాజెక్ట్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి npm run build అని టైప్ చేస్తే మీకు మీ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుద్ది. ఇక్కడ మీకు బిల్డ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోయి కొత్త బిల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే మీకు కంపైల్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఇంకా బిల్డ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మీకు క్రియేట్ అయిన బిల్డ్ని మీరు సర్వ్ చేయడానికి గ్లోబల్గా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే సర్వ్ ప్యాకేజ్ అనమాట. ఒకవేళ మీ సిస్టంలో ఆల్రెడీ లేకపోతే ఇన్స్టాల్ అయ్యి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి దీన్ని. npm install serve -g అని చెప్పేసి మీరు కమాండ్ రన్ చేస్తే సర్వ్ ప్యాకేజ్ అనేది మీకు ఇన్స్టాల్ అవుద్ది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ సర్వ్ -s బిల్డ్ అనేది యూజ్ చేస్తే మీకు లోకల్గా మీరు ఆ బిల్డ్ని సర్వ్ చేయొచ్చు అనమాట. సో నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో సర్వ్ -s బిల్డ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైతే క్రియేట్ అయిందో బిల్డ్ ఫోల్డర్, ఆ ఫోల్డర్ నేమ్ అనమాట.
సో ఈ కమాండ్ ఎంటర్ చేస్తే మనకి సర్వర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ 5000 పోర్ట్లో రన్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్ టాప్లో ఇన్స్టాల్ అని చెప్పి ఒక ప్లస్ ఐకాన్ వచ్చింది కదా, ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది. సో ఇన్స్టాల్ యాప్ అని వచ్చింది కదా. ఇంకా ఇక్కడ మనం ఏదైతే యాప్ నేమ్ ఇచ్చామో మనం నేమ్లో ఆ నేమ్ వచ్చిందనమాట. అంటే డెస్క్టాప్లో వచ్చేసి ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ చూపిస్తుంది అని చెప్పేసి అన్నాను కదా. సో ఆ నేమ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే మీకు డెస్క్టాప్ అప్లికేషన్ కింద ఇది ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. సో ఒకసారి మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిందో లేదు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు. మీరు ఏ సింపుల్ కోడ్ ఎడిటర్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ అప్లికేషన్ అనేది లోడ్ అవుద్ది అనమాట. ఇలా మనం డెస్క్టాప్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ 5000 పోర్ట్ అనేది అక్కడ రన్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే మనం గ్లోబల్గా అంటే ఒక హోస్టింగ్ సర్వీస్లో మనం మన అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది చూసే ముందు ఒకసారి సెకండ్ మెథడ్ కూడా చూసేద్దాం. సో ఒకసారి సెకండ్ మెథడ్ చూద్దాం. సో అంటే కొత్త రియాక్ట్ ప్రాజెక్టులకి మన పీడబ్ల్యూని ఎలా యాడ్ చేయొచ్చు అనేది చూడబోతున్నాం. సో ఇది ఏంటంటే నార్మల్గా మనం ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ ఇంకా మన ప్రాజెక్ట్ నేమ్ ఎంటర్ చేస్తే మనకి రియాక్ట్ యాప్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ అప్లికేషన్ క్రియేట్ అయినప్పుడు సర్వీస్ వర్కర్ అనేది ఒకవేళ మీకు క్రియేట్ అవ్వకపోతే అప్పుడు మీరు ఈ కమాండ్ యూస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కమాండ్ ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్, ఇంకా మీ మై యాప్ అంటే మీ యొక్క యాప్ నేమ్ అనమాట, ఇంకా -, టెంప్లెట్, ఇంకా CRA టెంప్లెట్ PWA. సో ఇది ఒక టెంప్లెట్ అనమాట. ఈ టెంప్లెట్లో మనకి PWAతో సపోర్ట్ చేసేలాగా మన రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందాక చెప్పిన ఫస్ట్ మెథడ్లో చెప్పినట్టుగా అంత పెద్ద ప్రాసెస్ చేయాల్సిన పని లేదనమాట. సింపుల్గా ఇది ఒక్క కమాండ్తో మనకి PWAతో సపోర్ట్ చేసేలాగా మన అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే సర్వీస్ వర్కర్ అనేది క్రియేట్ అవుతుంది. మనం చేయాల్సిన పని ఒకటే అనమాట, జస్ట్ ఆ సర్వీస్ వర్కర్ని ఎనేబుల్ చేసి మన ఏదైతే మేనిఫెస్ట్ ఫైల్స్ ఉన్నాయో మేనిఫెస్ట్లో మనం చేంజ్ చేసాం కదా, ఆ చేంజెస్ అన్నీ చేసి ఇంకా ఇండెక్స్లో దాన్ని ఎనేబుల్ చేసి బిల్డ్ చేసి దాన్ని సర్వ్ చేస్తే అయిపోయినట్టు అనమాట. ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అనమాట. అప్లికేషన్ని డిప్లాయ్ చేయడం. అప్లికేషన్ మనం ఏ హోస్టింగ్ సర్వీస్లో అయినా సరే మనం హోస్ట్ చేసుకోవచ్చు. కన్సిడర్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఇది సర్వర్ అనేది HTTPS అనేది సపోర్ట్ చేయాలి, ఇంకా SSL అనేది సపోర్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే PWA అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది మన ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసినప్పుడు. ఇంకా నేను ఈ అప్లికేషన్ని నెట్లిఫై ప్లాట్ఫామ్లో డిప్లాయ్ చేస్తున్నాను. ఇంకా నెట్లిఫై కాకుండా ఇంకా చాలా ఫ్రీ హోస్టింగ్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. అంటే హీరోకు, IBM క్లౌడ్, ఓపెన్ నోడ్ ఇలాంటి చాలా అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా quora.com అని చెప్పేసి, ఇందులో ఒక లింక్ ఉంది. ఈ లింక్ని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏవేవి ఫ్రీ హోస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసి ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం నెట్లిఫైలో మన యాప్ని డిప్లాయ్ చేసి PWA వర్క్ అవుతుందో లేదా మొబైల్లో కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ బ్రౌజర్లో నెట్లిఫై అని చెప్పేసి టైప్ చేయండి. మీకు netlify.com చెప్పేసి ఒక వెబ్సైట్ వచ్చింది. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సైన్అప్ ఉంది కదా, సైన్అప్ క్లిక్ చేస్తే మీకు ఒకవేళ మీరు సైన్అప్ అవ్వకపోతే సైన్అప్ అడుగుద్ది అనమాట. మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి ఇంకా ఆ ఈమెయిల్ని మీరు వెరిఫై చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో నేను ఆల్రెడీ నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా సైన్అప్ క్లిక్ చేయగానే నా అకౌంట్కి రీడైరెక్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో నేను ఆల్రెడీ ఒక అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేశాను. సో ఒకసారి దీన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా దాన్ని మళ్ళీ కొత్తగా దాన్ని డిప్లాయ్ చేస్తాను. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అప్లికేషన్ డిలీట్ చేయాలంటే ఇక్కడ డేంజర్ జోన్ క్లిక్ చేస్తే ఇక్కడ డిలీట్ దిస్ సైట్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇది ఇక్కడ పేస్ట్ చేస్తే డిలీట్ క్లిక్ చేయగానే మన ఆల్రెడీ ఉన్న సైట్ అనేది డిలీట్ అయిపోద్ది. సో మీకు వచ్చేసి స్టార్టింగ్ ఇలా చూపించిద్ది అనమాట డిప్లాయ్ చేయమని చెప్పేసి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ అప్లికేషన్లో బిల్డ్ ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ బిల్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బిల్డ్ ఫోల్డర్ అనేది విండోస్ ఎక్స్ప్లోరర్లో చూపించింది. దీన్ని జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. సో మీకు ఫైల్స్ అనేవి అప్లోడ్ అయిపోతాయి అన్నమాట, ప్రొడక్షన్ సంబంధించినవి. ఇంకా ఇక్కడ మీకు స్టేటస్ అనేది చూపించింది. సో మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఇక్కడ మనకి లింక్ కూడా ఒకటి క్రియేట్ అయిపోయింది. లాస్ట్లో netlify.app అనేది ఉంటుంది అనమాట, దానికి ముందు ర్యాండమ్గా లింక్స్ అనేవి క్రియేట్ చేసిద్ది అనమాట. సో దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి వెబ్ అప్లికేషన్ అనేది రన్ అయింది. ఇంకా ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది. సో డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసుకోమని ఆప్షన్ వచ్చింది. సో
మనకి డెస్క్టాప్లో అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనేది చూడొచ్చు. సేమ్ దీన్నే లింక్ని, ఏదైతే లింక్ ఉందో ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ని సో ఇక్కడ చూపిస్తున్న లింక్ కాపీ చేసుకొని మొబైల్లో బ్రౌజర్లో పేస్ట్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు యాడ్ విఎం ఎడిటర్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇక్కడ చూస్తే ఈ విఎం ఎడిటర్ అనేది మన అప్లికేషన్లో ఇక్కడ షార్ట్ నేమ్లో మనం యూజ్ చేసాం కదా విఎం ఎడిటర్ అనే దాన్ని, ఆ షార్ట్ నేమ్ అనేది ఇక్కడ మొబైల్లో చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి మీకు ఈ కంప్లీట్ ఫుల్ నేమ్ అనేది చూపించిద్ది అనమాట. తర్వాత ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మొబైల్లో ఆటోమేటిక్గా ఒక ఏపీకే ఫైల్ ఎలా అయితే ఇన్స్టాల్ అవుద్దో సేమ్ అలానే ఇది కూడా ఇన్స్టాల్ అవుద్ది అనమాట. ఇంకా నేటివ్ యాప్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, నేటివ్ యాప్ అనేది డైరెక్ట్గా మన సిస్టమ్ యొక్క డివైస్ యొక్క హార్డ్వేర్ మీద వర్క్ అవుతుంది. కానీ ఈ పీడబ్ల్యూ అనేది సిస్టమ్ యొక్క షెల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, SHELL షెల్. సో ఆ షెల్ మీద ఈ వెబ్ యొక్క ర్యాపర్ని తీసుకొని వెబ్ యొక్క ర్యాపర్ మీద ఈ మన అప్లికేషన్ ఏదైతే పీడబ్ల్యూ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిందో అది వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ పీడబ్ల్యూ అంటే. సో మీకు పీడబ్ల్యూ అనేది క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో మీ రియాక్ట్ అప్లికేషన్స్లో మీరు ఇప్పుడు పీడబ్ల్యూని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో మా ఛానల్ నుంచి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు వచ్చింది. సో వీడియో మీద మీ ఒరిజినల్ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్కి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మొగలి.